అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ ఇచ్చింది. హామీలో భాగంగా పూర్తిగా 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. నిన్న 15 తారీఖు నాడు ఖమ్మంలో రేవంత్ రెడ్డి సీఎం. అయితే రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రుణమాఫీ ముఖ్యంగా ఆయుధంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రుణమాఫీ కూడా శ్రీకారం చుట్టారు. 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేశారు. కానీ పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీకి రాలేదు. మాకు మొత్తం రుణమాఫీ కాలేవట్లేదు అని చెప్పి గ్రామాల్లో కొంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారి అందరికీ ఏం సమాధానం చెప్తారు? 100% అయితే కాలేదు, వాస్తవం అది. కాకపోతే ఏదైతే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇప్పుడు కుటుంబానికి ఒకటి ఇవ్వాలనుకున్నప్పుడు, కుటుంబ నిర్ధారణ చేయడం కోసం రేషన్ కార్డు ప్రామాణికం తీసుకున్నప్పుడు రేషన్ కార్డు లేనోళ్లను ఆగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేషన్ కార్డు లేనోళ్ళు, ఆధార్ కార్డు లింకు తోటి టెక్నికల్గా సమస్య ఉన్నోళ్ళు, లేదా పట్టా పాస్ పుస్తకము లేనోళ్ళు, ఇవన్నీ రకాల టెక్నికల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అందరికీ ఆగినమాట వాస్తవం. కాబట్టి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. ఇవాళ అటు ఇటుగా అంటే ఒక 31,000 కోట్లు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి వస్తున్నటువంటి ఒక అంచనా. అది పెరగవచ్చు, తగ్గవచ్చు. కానీ ఇవాళ 18 నుంచి 19,000 కోట్లు, దాదాపు 22 లక్షల మందికి పైన రుణమాఫీ లక్ష లోపు కావచ్చు, 1,50,000, 2 లక్షల లోపు అయినటువంటి పరిస్థితి చూసినాం. దీంట్లో 2 లక్షల పైన 2 లక్షల లోపు చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులలో 2 లక్షల పైన వడ్డీతో సహా కావచ్చు, లేకుంటే అసలు కూడా 2 లక్షలు దాటి ఉన్నోళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి 2 లక్షల పైన అమౌంట్ను బ్యాంకులకు చెల్లిస్తే ప్రభుత్వం 2 లక్షలు తిరిగి ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఏదైతే హామీ ఉందో అది రైతులు చెల్లించకపోవడంతో కూడా అది కూడా పెండింగ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డు లేని వాళ్ళకి పెండింగ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆధార్ కార్డు లింకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నాయి. కానీ ఇవన్నిటికి కూడా ఒక గ్రీవెన్స్ పెట్టి నెలలోపు అధికారులకు, సంబంధిత ఏఈఓలకు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటే వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది వస్తుంది, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తామనేది ప్రభుత్వం చేయడం సిద్ధంగా ఉన్నది. అట్లనే అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి తిరిగి ఎవరికి రాలేదు, ఎక్కడ లోపం ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మిగిలిన వాళ్ళకు కూడా క్లియర్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం. ఆ దిశగా అధికారులకు క్లియర్గా సర్క్యులర్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ కొందరికి వచ్చి కొందరు రాకపోయేసరికి ఇది రాదేమో అనేటువంటి ఆతృత ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అయితే గత ప్రభుత్వము నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పైగా నిజామాబాద్ జిల్లాలో రైతు క్రాప్ లోన్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 1,70,000 పైగా క్రాప్ లోన్స్ ఉన్నాయి. వీరందరికీ కూడా గత ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. 2 లక్షల వరకు కూడా కేవలం 1,50,000 ఉమ్మడి జిల్లాలో 1,50,000 అకౌంట్లు మాత్రమే క్రాప్ లోన్ మాఫీ చేశారు. దానికి అందరికి సంబంధించి మరీ ఇంకా 2,500 అకౌంట్లు ఇంకా ఉన్నాయి రైతులందరికీ కూడా. అవి మాఫీ చేయలేదని చెప్పి నిన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన. ఏమంటారు? వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా. 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఒకటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే 2014 ముందు లోన్లు కట్టకండి మేము మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 దఫాలుగా మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ 6 దఫాలుగా చేసినప్పుడు వడ్డీలకు ఏరిపోయినా కానీ రైతుకు ఏ రకమైనటువంటి లాభం చేకూరాలనేది బహిరంగ రహస్యం. అది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆనాడు మొదటిసారి కూడా దాదాపు 12 లక్షల మంది రైతులకు వేయలేరు వాళ్ళు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు 70% 60% మందికే మాఫీ చేసినటువంటి పరిస్థితి చూసినాం. దాంట్లో కూడా దాదాపు 8,500 కోట్లు రైతులకు మాఫీ చేయలే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళే పూర్తిగా చేయలేరు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవల్ల చాలా స్పష్టంగా వాళ్ళు ఎవరికి వాడితే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. గుట్టలకు 100 ఎకరాలు కూడా ఇచ్చినట్టు మనం పరిస్థితి చూసినాం. రోడ్ల భూమి పోతే పాస్ పుస్తకం కూడా ఇచ్చినట్టు పరిస్థితి చూసినాం. అవన్నీ స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నాకు పాస్ పుస్తకం ఉన్నది, నా భూమి అంతా రోడ్లో పోయింది, నాకు పంట రుణం అన్నది, అది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా చాలా జిల్లాలలో, హైదరాబాదు, మేడ్చల్ లాంటి పట్టణాలలో అనేక రకమైనటువంటి మిస్యూజ్ ఖాతాలు ఉన్నాయి. దానికోసమే టెక్నికల్గా ఆధార్ కార్డు ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసుకొని చేద్దామనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మాకు ఇచ్చిన లిస్టు కూడా బ్యాంకర్స్ ఇచ్చినటువంటి లిస్టు. కాబట్టి రానోళ్ళ లిస్టును కూడా మొత్తానికి తీసుకొని గ్రామాలలో ఏఓలను అందరినీ కూడా ప్రతి ఇంటికి పోయి దాన్ని గ్రివెన్స్ చేసి వాళ్ళతో సమాచారం తీసుకొని ఎక్కడ అయిందని చెప్పి దాన్ని మళ్ళీ పరిష్కారం చేయడానికి ఒక లాగిన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు వాళ్ళకు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదంతా కూడా వస్తుంది. అంతా దాదాపు 1 మంత్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి సర్కులర్ కూడా ఇచ్చారు. కాబట్టి అదంతా అవుతుంది.
ఈరోజు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో ధర్నా చేపట్టారు. ఈ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని దానిపైన ఏమంటారు? చేయాలి. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడా ధర్నాలు వాళ్ళకి ప్రశ్నించలేదు. విత్ ఇన్ ద అధికార పార్టీలో కూడా వాళ్ళు ప్రశ్నించలేనటువంటి వాళ్ళు గొంతంతా మూగపోయింది. 5 ఏళ్ళు రుణమాఫీ రాకపోతే ఏ ఒక్కరు కూడా అడిగినటువంటి పరిస్థితి లేదు, ఏ ఒక్కరికి చేసినటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు కూడా రుణమాఫీ రాకపోతే అడిగినటువంటి పరిస్థితి లేదు. పంట రుణమాఫీ పంట నష్టపరిహారం పోతే కూడా అడిగినటువంటి పాపన పోలేదు. వాళ్ళు పంటల బియ్యం పథకం ఎత్తేసినా చేయలేరు. వ్యవసాయ యంత్రాలు సబ్సిడీ లేకున్నా వాళ్ళు అడగలేరు. బట్ వాళ్ళ ప్రభుత్వంలో అడిగేటటువంటి పరిస్థితి వాళ్ళకి రాలేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఈ జీర్ణించుకోలేక మేము ఎట్లా చేయబోతాము, ఇది మేము అడుగుతూనే చేసిరు అనేటువంటి క్రెడిట్ రావాలంటే ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. చేయని ఏముంది, మేమైతే ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, ఇచ్చిన మాట వరకు ఖచ్చితంగా చేస్తామనేటువంటి. కాకపోతే ఈ టెక్నికల్గా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా చేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తామో పూర్తిగా అందరికీ ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా చూస్తాం. కొన్ని టెక్నికల్గా ఇష్యూలు ఉన్నాయి. ఎవరైతే భూమి అమ్మినా కానీ వారికి కుటుంబంలో ఉన్న రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు లింక్ కానీ తప్పులొప్పులు ఉన్నా కానీ వాటన్నింటిని కూడా సరిచేసి ప్రతి రైతుకు రుణం తీసుకున్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు ఒక కుటుంబంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో బాగానే పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు కూడా 2 లక్షల వరకు కుటుంబంలో రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.